మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంకా క్యాంపస్లో అలా ఒక రౌండ్ వేసిన తర్వాత హాస్టల్కి వచ్చేసి ఫైనల్గా ఒక యూనో మ్యాచ్ అయితే చేసాం. అండ్ యూనో అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే పడుకున్నాం, ఎందుకంటే రేపే మన సమ్మిట్ డే. 8 hours later. ఈరోజే మన సమ్మిట్ డే. లెట్స్ సీ వాట్ ఈస్ సమ్మిట్. సమ్మిట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అండ్ నాలెడ్జ్ వేర్ స్టూడెంట్ గెట్ exposure to CEOs, industry experts and new technologies. సమ్మిట్లో స్పీకర్స్ మన మైండ్ సెట్ని రీసెర్చ్ చేస్తారు. కాలేజ్ బుక్స్లో నేను రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు. మన కోఆర్డినేటర్ అక్షయ్ అయితే సమ్మిట్ జరుగుతున్న బ్లాక్ అయితే తీసుకొచ్చాడు. అక్కడ అయితే ఐడీస్ ప్రొవైడ్ చేశారు. అది తీసుకుని ఇంకా కాన్ఫరెన్స్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మేము చెన్నైకి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే టు అటెండ్ ది UiPath స్టూడెంట్ డెవలపర్ సమ్మిట్. ఇది ఒక నేషనల్ లెవెల్ సమ్మిట్ ఆర్గనైజ్డ్ బై UiPath కంపెనీ ఇన్ కొలాబరేటింగ్ విత్ RPA సొసైటీ. UiPath కంపెనీ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి, ఇది ఒక ఏజెంటిక్ ఆటోమేషన్ కంపెనీ. తమిళ మచ్చస్కి ఇంకా బాయ్ చెప్పేసి మనమైతే మన టీమ్ మెంబర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ప్రగతి కాలేజ్ STC లక్ష్మీనారాయణ బ్రో అండ్ HSR అన్న నజే అన్న మామూలు టీమ్కి ఇన్వైట్ చేసి అండ్ చాలా బాగా కోఆర్డినేట్ చేశారు మీరైతే. ఈవెంట్ అయితే తమిళ యాంథమ్స్ స్టార్ట్ అయింది. మీరు కూడా ఒక 3 seconds అయితే వినేసేయండి. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము స్టేజ్ మీద చూస్తున్న పర్సన్ నేమ్ మిస్టర్ వెంకటేష్ కే. హీ వాజ్ ద CEO ఆఫ్ an automation industry. He shared about his journey from coder to CEO. His journey reminded that leadership and innovation matters as much as technical skills. సో మీరు కూడా లీడర్షిప్ అండ్ ఇన్నోవేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటాయో అవి ఎక్స్ట్రా స్కిల్స్ కాదు, అవి కూడా మెయినే అని నాకు తెలిసింది అతను చెప్పిన వర్డ్స్లో. అండ్ నెక్స్ట్ స్వాతి సుష్లన్ మ్యామ్ అయితే వచ్చారు. అండ్ షీ షేర్డ్ ద స్టోరీ బియాండ్ ద రెజ్యూమే అండ్ షీ ఇన్స్పైర్డ్ us to focus on the passion, purpose and persistence rather than just grades or job titles. అండ్ అక్కడ ఉన్న ప్రొఫెషనల్స్ చెప్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే మన కాలేజ్లో PPTలు వేసి తిప్పేసినట్టయితే ఏం లేదు, చాలా ఇంటరాక్టివ్ అండ్ అట్రాక్టివ్ వేలో అయితే ఉంది. మనకైతే అసలు బోర్ కొట్టకుండా చెప్తున్నట్టయితే అనిపించింది మాకైతే, ఎందుకంటే వాళ్ళకి ఎలా ఇంటరాక్టివ్ వేలో అదొక ఫార్మెట్ టైప్ ఉంది. సో మాకైతే అసలు బోర్ అనిపించలేదు ఎక్కడ. అండ్ నెక్స్ట్ ఒక 2 hours అయిపోయిన తర్వాత మాకైతే స్నాక్స్ బ్రేక్ ఇచ్చారు. And the keypads to the phone. Everybody was obsessed with Nokia and it has the brick. How many of you have seen this kind of phones? Okay. Now, ఇప్పుడు మీరు చూస్తుంది మిస్టర్ ముఖేష్ కాలా అండ్ హీ వాజ్ ఏ ఆటోమేషన్ ప్రొఫెషనల్ ఫ్రమ్ ఏజెంటిక్ ఏ రీసెర్చ్. ఈ సార్ అయితే నాకు ఆ రోజుకి ఫేవరెట్ అయిపోయారు. ఇంకా ఈ సార్ వచ్చేసి ద ఆరిజిన్ స్టోరీ ఆఫ్ ఏ ఎక్కడ స్టార్ట్ అయింది దగ్గర నుంచి ఏ పాస్ట్, ఏ ప్రజెంట్, ఏ ఫ్యూచర్, ఇట్ వాజ్ జస్ట్ షార్ట్ ఆఫ్ మైండ్ బ్లోయింగ్ అంతే. కూలీ మూవీ ఎంతమంది చూస్తున్నారని మొదలుపెట్టి మమ్మల్ని అయితే ఏ ఏజెంట్ బిల్డింగ్ వరకు తీసుకెళ్లారు. ఈ సార్ పేరే మిస్టర్ నితిన్ కృష్ణ. హీ వాజ్ ఎ టెక్నాలజిస్ట్ ఫ్రమ్ RPA ఏజెంటిక్ AI. మేమైతే డైనింగ్ హాల్కి వెళ్ళిపోయి లంచ్ చేసేసి అలా అక్కడే ఒక రౌండ్ వేసాం. మీరు ఎవరైనా Day 1, Day 2 చూడకపోతే చూసేసి అక్కడ రండి, ఎందుకంటే మీకు ఈ టెక్ ఎక్స్ ట్రావెల్ సిరీస్ అర్థం అవుతుందో లేదంటే. అండ్ నేను మా ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోస్ అయితే తీసాం. సో మీరైతే ఆ లైక్ ఏదో కొట్టేసి కొంచెం కామెంట్ చేస్తే మాకు ఒక బూస్ట్ కింద ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళని చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టైం అయితే అయిపోయింది, మేము మళ్ళీ కాన్ఫరెన్స్ హాల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం వర్క్షాప్. ఈ వర్క్షాప్లో మేమైతే ఒక AI ఏజెంట్ని అయితే బిల్డ్ చేసాం ప్రాక్టికల్గా. మార్నింగ్ నేర్చుకున్న కంటెంట్ మొత్తం ఈ వర్క్షాప్లో ప్రాక్టికల్గా అయితే ఇంప్లిమెంట్ చేసాం. మేము మా ఫస్ట్ AI ఏజెంట్ క్రియేట్ చేసామంటే దానికి కారణం మీ స్టేజ్ మీద చూసిన పర్సన్ మిస్టర్ పళనియప్పన్ సార్. హీ వాజ్ ఏ ఆటోమేషన్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ UiPath కంపెనీ. హీ గైడెడ్ మీ అండ్ అవర్ స్టూడెంట్స్ ఇన్ బిల్డింగ్ దే ఫస్ట్ AI ఏజెంట్. Short video to promote their RPA society. బ్రో సమ్మిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వేర్ వీ ఎర్న్ 3 certificates: యంగ్ ఏజెంట్ బిల్డర్ అండ్ ఏజెంటిక్ ప్రాంప్ట్ ఇంజనీర్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఏజెంటిక్ AI. ఈ సమ్మిట్కి రావడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా, ఈజ్ ఇట్ రియల్లీ యూస్ఫుల్ ఆర్ నాట్, అండ్ మీరు కూడా ఇటువంటి సమ్మిట్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలాంటి రేజ్ అవుతున్న అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్: లిసన్ బ్రో, సమ్మిట్ ఈజ్ జస్ట్ నాట్ అబౌట్ లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. It was about networking, connecting with professionals and exchanging ideas and building new friends with people like our Akshay, Jagdish, Yuvraj and many others. ఇలాంటివన్నీ జరిగేవి ఇటువంటి సమ్మిట్లోనే బ్రో.
అండ్ ఇట్ వాస్ ద కన్వర్జేషన్స్ దట్ మేడ్ ఇట్ మెమరబుల్. అండ్ మెయిన్లీ కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో నువ్వు కాలేజ్ సంబంధించి కాకుండా ఏమన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ టెక్ సంబంధించి కానీ ఏమైనా ఈవెంట్స్ ఆర్ సమ్మిట్స్కి హ్యాకథాన్స్కి అటెండ్ అయ్యేవని అడుగుతారు. అటువంటిప్పుడు నువ్వు చెప్పడానికి ఒకటేనే ఉండాలి కదా. సో ఇటువంటి వాటికి అటెండ్ అవ్వండి. హ్యాకథాన్స్, కోడథాన్స్, సమ్మిట్ ఇటువంటివన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. మీకు వచ్చిన రాపోయినా వి విల్ లెర్న్ అవర్ డ్రాబ్యాక్స్ దెన్ ఇంప్రూవ్ లెటర్. సో ఇటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వల్ల నీ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నది నీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెన్నై వచ్చిన వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ బ్యాక్ టు జర్నీ. ఈ కాలేజ్ క్యాంపస్ అయితే చాలా పెద్ద ఉంది. మేము మొత్తం తిరగాలంటే 1 డే ఖచ్చితంగా పట్టేస్తుంది. మీకు చూపించాలంటే ఇంకా అది చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి మేము ఇంకా వచ్చేస్తున్నాం. అండ్ కాలేజ్ నుంచి క్యాంపస్ బయటికి వెళ్ళడానికి కాలేజ్ వాళ్ళే బస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనతో పాటు అక్షయ్ బ్రో కూడా వస్తున్నారు. అక్షయ్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారంటే బెంగళూరు. సో మనతో పాటు చెన్నై సెంట్రల్ వరకు వస్తున్నాడు. అండ్ మన టీం మెంబర్స్ అయితే మనతో పాటు రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు కోయంబత్తూరు వెళ్తున్నారు. ఇంకా మనకి సిచ్యువేషన్స్ కుదరక మేమైతే బ్యాక్ టు జర్నీ. మనమైతే ఇంకా అక్షయ్ బ్రోతో పాటు బస్సు ఎక్కేసాం. అండ్ అక్షయ్ బ్రో గురించి అయితే మీకు ఒక మ్యాటర్ చెప్పాలి. ఎస్, మీరు విన్నది నిజమే. మన అక్షయ్ బ్రోకి అయితే ఓన్ స్టార్టప్ ఉంది, సో కాల్డ్ మత్స్య అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చేస్తాను, చూసుకోండి ఒకసారి. తను నాతో 16 times ఫెయిల్ అయ్యాను బ్రో అని చెప్పాడు. నాకైతే బుర్ర పాడైపోయింది. అండ్ ఐ రియల్లీ ఇన్స్పైర్డ్ బై హిమ్. అక్షయ్ బ్రో, నువ్వు ఈ వీడియో చూస్తుంటే చెప్తున్నా, నువ్వు 16 times ఫెయిల్ అవ్వలేదు, 16 times నేర్చుకున్నావు. నువ్వు ఖచ్చితంగా ఏదో రోజు రన్ చేస్తావు, ఆ రోజు నీకు మెసేజ్ చేస్తావు. మన కాలేజ్ దగ్గర నుంచి ఒక 10 steps వేసేసరికి అయితే సత్యభామ యూనివర్సిటీ అయితే వచ్చింది. 2 పక్క నేను చెప్పాను కదా. అండ్ బస్ స్టాప్ కూడా ఇక్కడే బస్సెస్ ఆగుతాయి. మనమైతే బస్సు ఎక్కేసి గుండి వెళ్ళిపోయి గుండి మెట్రో ఎక్కాలి. గుండి మెట్రో ఎక్కేసి చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళాలి. అండ్ చెన్నై సెంట్రల్ నుంచి మనమైతే విజయవాడ వెళ్ళిపోతున్నాం. అండ్ విజయవాడ టు రాజమండ్రి. A few moments later. బస్సు జర్నీ లిటరలీ సింగిల్ లెగ్ మీద నుంచి 1.5 hours ట్రావెల్ చేసాం. పొరపాడైపోయింది. మన ఆర్టీసీ బస్సుల కన్నా చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడైతే బస్సులు బాగానే ఉన్నాయి, జనాలు అంత ఎక్కువ ఉన్నారని చెప్తున్నా. మనమైతే ఇంకెలగలో మెట్రోకి అయితే వచ్చేసాం. కరెక్ట్గా 9:15కి అయితే మెట్రో ఉంది. మేమైతే 9కి వచ్చి ఇంకో 15 minutesలో ఫాస్ట్గా మనమైతే మన ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. కొంచెం లేట్ అయినా సరే మన ట్రైన్ అయితే మిస్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ 2 minutes ఉందనుక మనమైతే మన ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాం. Coming from Andhra, participate in Tamil Big Boss. Yes. Talapati fans will forgive. బాటిల్స్లో వాటర్ ఫిల్అప్ చేసుకుని మన అక్షయ్ బ్రోకి అయితే బై చెప్పేసి ఇంకా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే మనం ఇప్పుడు వచ్చేసాం. ఈ స్విగ్గీ జొమాటో కాకుండా చెన్నై స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అలా బయటకు వచ్చాం. సూపర్ అచ్చా. మేమైతే చెన్నై సెంట్రల్ వెయిటింగ్ హాల్లో అలా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మన ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3కి అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. చెన్నై సెంట్రల్ వచ్చేసి ఇండియా బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్స్లో ఇది కూడా ఒకటి. అండ్ మేము ఎక్కబోయే ట్రైన్ ఏమో ఇక్కడే ఉంది, ఇక్కడే స్టార్టింగ్ పాయింట్ అంట. సో ఇంకా మేము ట్రైన్లోకి అయితే వెళ్ళిపోయి A few moments later. ఉదయం 8 గంటలు. అండ్ మేము రిటర్న్ టికెట్స్ వచ్చేసి ఓన్లీ విజయవాడ వరకు తీసుకున్నాం. అండ్ విజయవాడ టు రాజమండ్రి అయితే జనరల్లో వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ నేమ్ ఏంటో కామెంట్ అయితే చేయండి, వీడియో పాస్ట్ చేసి ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. ఫైనల్గా మనమైతే విజయవాడ వచ్చేసాం. అండ్ విజయవాడ టు రాజమండ్రి అయితే జనరల్ తీసుకుందాం, ఎందుకంటే మేము రిటర్న్ టికెట్స్ పెట్టేటప్పుడు మాకు రాజమండ్రి చూపించలేదు. సో ఇంకా ఆ 3 hours అలా ఇబ్బంది పడ్డాం. ఇంకా ఫైనల్లీ మనమైతే రాజమండ్రికి అయితే వచ్చేసాము. అండ్ మహేష్ గారిని దింపేసి గణేష్ నేను అయితే ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే మేము వనపర్తి వెళ్ళాలి. మన ఈ 3 days ఆఫ్ టెక్ ఎక్స్ ట్రావెల్ సిరీస్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఈ టైప్ ఆఫ్ కొలాబరేషన్ నాకు తెలిసి ఇంకా రాలేదు టెక్ ఎక్స్ ట్రావెల్. సో మన తెలుగులో అయితే వచ్చింది, మీరైతే చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఈ వీడియోస్ తీయడానికి ఎడిట్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది మాకు. సో ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేసినట్టయితే మాకు చిన్న బూస్ట్ కింద ఉంటుంది. అండ్ Day 1 Day 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఇలాంటి మోర్ యూనిక్ టైప్ ఆఫ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ యూనిక్ మైండెడ్ ఫీల్ అవుతాయి, ఎందుకంటే మన టైప్ ఆఫ్ కంటెంట్ యూనిక్ కాబట్టి.
మరొక కొత్త వీడియోతో వస్తాం. అంతవరకు బై బాయ్.